సార్లు ఏసీపీ వలకు చిక్కారు. విద్యుత్ శాఖ కాంట్రాక్టర్ బిల్లు చెల్లించడం కోసం 19,000 రూపాయలు డిమాండ్ చేశారు విద్యుత్ అధికారులు. దీంతో బాధితుడు ఏసీపీ అధికారులను ఆశ్రయించారు. పక్కా సమాచారంతో ముగ్గురు అధికారులు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏసీపీ అదుపులో జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్, డివిజన్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్ ఉన్నారు. నిందితులను నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని ఏసీపీ డీఎస్పీ కృష్ణగౌడ్ తెలిపారు. మండల్ నిర్వహణ గ్రామానికి చెందిన ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి గత 4 సంవత్సరాలుగా ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టర్గా పనిచేస్తున్నాడు. వాళ్ళకు సంబంధించిన వాళ్ళ బంధువు పి లక్ష్మీనారాయణ అని చెప్పేసి కొత్తకోట మండలం పాలెం విలేజ్ దగ్గర సర్వే నెంబర్ 94/1లో ఒక 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ కోసం అతనికి అవసరం ఉండే. అతనికి కొత్తగా సిఎంఆర్ అంటే ఆల్రెడీ సిఎంఆర్ రెస్టారెంట్ అని చెప్పి ఒక హోటల్ నడుస్తుంది, డాబా. దానికి అవసరం ఉండే ఈ 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్. దానికి సంబంధించి అతను ఈ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టర్కి ఆ పని చేయించమని అప్పగించడం జరిగింది. అంతకుముందు అతను ఏప్రిల్ 2వ తారీఖు నాడు దాన్ని కన్జ్యూమర్ సర్వీస్ సెంటర్లో ఆన్లైన్లో అప్లై చేసుకొని ఈ కాంట్రాక్ట్కి ఇవ్వడం జరిగింది. దీంతో ఇతను 16th రోజు కొత్తకోట మండల్ ఏఈ గారికి కస్టమర్ సర్వీస్ సెంటర్ అప్లికేషన్ సంబంధించిన ఆన్లైన్ పేపర్ను దానికి సంబంధించిన కాగితాలు ఇచ్చేసి కొత్తకోట ఏఈ ఆపరేషన్స్ గారికి ఇస్తే అతను ఎస్టిమేషన్ చేశాడు దాని ట్రాన్స్ఫార్మర్ గురించి 2,05,432 రూపాయలు. అతను ఎస్టిమేషన్ వేసి లోకల్ కొత్తకోట ఏడీ ఆపరేషన్ ద్వారా ఇక్కడికి పంపించడం జరిగింది. డిఈ ఆపరేషన్స్ వనపర్తి దగ్గరికి. వనపర్తి జిల్లా